ఎగ్జిట్ పోల్స్ అంచనాలను మించి ఇప్పుడు చూస్తున్నట్లయితే 7 రౌండ్లు కూడా పూర్తి కావడం జరిగింది. 7 రౌండ్లో 19,000 పైగా కూడా ఆధిక్యతతో కూడా కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇంకా వచ్చే రౌండ్లు కానీ ఇప్పుడు సోమాజి కూడా కానీ మిగతా రౌండ్లలో కూడా ఇంకా భారీ మెజార్టీ పెరిగే అవకాశమే కనపడుతుంది. మనం మొదటి నుంచి కూడా చూస్తున్నాం. ఏదైతే షేక్పేట నుంచి మొదలుకొని షేక్పేట, బెంగళరావు నగర్, రహమత్ నగర్, యూసుఫ్ కూడా వరుసగా కూడా మెజార్టీ భారీగా పెరుగుతూ వస్తున్నటువంటి అవకాశం అయితే కనిపించిందని చెప్పవచ్చు. ఆ బుల్డోజర్లు కావాలా, కారు కావాలని కూడా బీఆర్ఎస్ చేసినది. ఆ కారు అవసరం లేదు, అభివృద్ధికే పట్టం కట్టారని కూడా మంత్రులు చెప్తున్నారు. మంత్రులు మాత్రం చాలా ఆనందంలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గ్రేటర్లో ఆ జూబ్లీహిల్స్ ఓటర్లు తమను నమ్మి కూడా ఓటు వేయడం జరిగింది. తమకు మరింత బాధ్యత పెరిగింది. ఇచ్చినటువంటి ఒక్కో హామీని కూడా నెరవేర్చుకుంటూ వెళ్తాం. మొత్తం జూబ్లీహిల్స్ లాంటి ఆ ఏరియాలో కూడా మొత్తం గల్లీ గల్లీ కూడా తిరిగి ప్రచారం నిర్వహించి కూడా కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాల్లో చేసినటువంటి పనులను, ఇంకా చేయబోయినటువంటి పనులను కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా వరుస కార్నర్ మీటింగ్లతో పాటు కూడా మంత్రులు డివిజన్ల వారిగా చూసుకొని కూడా గల్లీ గల్లీలో ప్రచారం చేయడం జరిగింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను మించి కూడా ఇప్పుడు వస్తున్నటువంటి ఫలితాలను కూడా చూస్తున్నాం. భారీ ఆధిక్యత దిశగా కూడా కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి జూబ్లీహిల్స్ రిజల్ట్ అనేది చాలా ప్రతిష్టాత్మకమని తెలుసుకోవచ్చు. ఎందుకంటే త్వరలో జరగబోయేటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికలు కానీ, స్థానిక సంస్థల ఎన్నికలు కానీ కాంగ్రెస్ పార్టీ ఒక దశలో కూడా చూడడం జరిగింది. మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ అంతా కూడా మంత్రుల్లో సఖ్యత లేదు, ఎమ్మెల్యేలో సఖ్యత లేదు. చాలా వరకు ప్రచారంలో అంతా కూడా ఎవరు కూడా రావడం లేదని ఒక దుష్ప్రచారాన్ని కూడా చేయడం జరిగింది. కానీ మంత్రులంతా కూడా సమన్వయంతో సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి డైరెక్షన్లో కూడా నడిచి కూడా చాలా కలిసికట్టుగా కూడా ఒక వ్యూహాత్మకంగా ఎప్పుడూ లేనంత విధంగా కూడా ఒక వ్యూహాత్మకంగా పోల్ మేనేజ్మెంట్లో సక్సెస్ కావడం జరిగింది. ఎందుకంటే వారంతా కూడా షేక్పేట డివిజన్లో కూడా చూడడం జరిగింది. షేక్పేట డివిజన్లో మొదటగా బీఆర్ఎస్ చాలా వరకు తమకు అనుకూలిస్తారని కూడా చూడడం జరిగింది. కానీ షేక్పేట లాంటి ఏరియాలో కూడా కాంగ్రెస్ పార్టీకే పట్టకట్టడం జరిగింది. చివరి నిమిషంలో అజారుద్దీన్కి మంత్రి పదవి ఇవ్వడం కానీ, మైనార్టీ ఓటర్లని తమ వైపు తిప్పుకోవడంలో కానీ సక్సెస్ అయిందని చెప్పవచ్చు. చాలా వరకు సక్సెస్ అయినటువంటి దృష్టి అయితే కనిపిస్తుంది. ఇంకా 3 రౌండ్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇంకా 3 రౌండ్లకు సంబంధించి కూడా ఆధిక్యత పెరిగే అవకాశమే కనిపిస్తుందని చెప్పొచ్చు. ప్రస్తుతం ఇప్పుడు యూసుఫ్ కూడా డివిజన్ కూడా పూర్తయిందని చెప్పొచ్చు. యూసుఫ్ కూడా డివిజన్లో కూడా భారీ ఆధిక్యత సాధించుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపించిందని చెప్పవచ్చు. మరి కాసేపట్లోనే మొత్తం మంత్రులంతా కూడా మీడియాతో మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. ఎంతగానో ఒక నూతన ఉత్సవం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూసినటువంటి ఫలితాలు రౌండ్లో గతంలో మనం చూడడం జరిగింది. దుబ్బాక కానీ, హుజూరాబాద్ కానీ ఎన్నికల్లో, ఉప ఎన్నికల్లో రిజల్ట్ అప్పుడు ఎంతో ఉత్కంఠ రౌండ్ కనిపించేది. కానీ ఇక్కడ మొదటి నుంచి కూడా టెన్షన్ లేకుండా కూడా ప్రతి రౌండ్ నుంచి వరుసగా 7 రౌండ్ల వరకు కూడా కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో ఉంది. ఇంకా 3 రౌండ్లు మాత్రమే మిగిలి ఉంది. మెజార్టీ అనేది పెరుగుతుంది. కానీ ఎక్కడ తగ్గుముఖం పట్టనటువంటి పరిస్థితి. మంత్రి సీతక్క ఉన్నారు. చెప్పండి, మొదటి నుంచి కూడా మీరు అబ్జర్వ్ చేస్తున్నారు. ఇప్పుడు 7 రౌండ్లు పూర్తయి 19,000 పైగా కూడా మెజార్టీ వచ్చినటువంటి పరిస్థితి. ఏం చెప్తారు? ఈ విజయాన్ని మా సీఎం గారు ముందు నుంచి ఊహించిందే. వాళ్ళు అంతా డ్రామా చేశారు. కేటీఆర్ కంపెనీ డ్రామా కంపెనీ లాగా అయిపోయి డ్యాన్సులు ఏదేదో క్లబ్బులలో ఎగిరినట్టుగా ఓటర్ల మధ్యకొచ్చి డ్యాన్సులు చేశారు. కానీ అది కాదు. ప్రజల ఓటరు నాడి ఏంది, ప్రజల అవస్థలు ఏందని తెలుసుకొని మన గవర్నమెంట్ వచ్చిన కాంచి అదే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 150 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం. వాళ్ళు 70,000 కోట్లు పెట్టినా, 1,00,000 కోట్లు పెట్టినా అని కేటీఆర్ ప్రతి అసెంబ్లీలో ఉదరగొట్టేది గంటలు. మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు మేము ప్రతిపక్ష ఎమ్మెల్యేలు చూసేది. కానీ ఏ గల్లీ పోయినా పొంగి పొర్లుతుంది. ఏ గల్లీలో కూడా చక్కగా రోడ్లు లేవు. కాబట్టి అవన్నీ ప్రాబ్లమ్స్ మేము దగ్గర నుంచి అంచనా వేసి చాలా వరకు చేసినాం. ఇంకా కూడా ఈ విజయం అనేది మా మీద మరింత బాధ్యతను పెంచింది. హైదరాబాద్ ప్రజలు కూడా ఆలోచిస్తూ ఉన్నారు. వాళ్ళు ఏదో అప్పుడు ఐటీ అని ఇదని అదని చూపించారు, కానీ డెవలప్మెంట్ లేదు. కేవలం మీడియా హంగామా చేసిరు, యూట్యూబ్లో హంగామా చేసిరు. దాంతో గెలుద్దాం. మొన్న కూడా అదే చేశారు, గతంలో అదే చేశారు. కానీ మొన్న కూడా అదే చేశారు. కానీ దాన్ని ఎక్కడెక్కడ తిప్పికొట్టగలిగారు. ఖచ్చితంగా ఇది ప్రజలు ఆస్వాదించి అభిమానంతో కాంగ్రెస్కి ఇచ్చినటువంటి విజయం. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా ఇది రెఫరెండంగా భావిస్తామని కూడా ఆయన అదే ఇప్పుడు భావించాలి. మా సీఎం గారు చెప్పారు మేము గెలవబోతున్నామని చాలాసార్లు. లేదని ఇష్టం వచ్చినట్టుగా రకరకాలుగా మాట్లాడారు. పోయి ఎక్కడ పడితే అక్కడ ఇష్టం వచ్చినట్టుగా యూట్యూబ్లలో తిట్టుడు, దొంగ న్యూస్ పెట్టడం, తప్పుడు న్యూస్ పెట్టడం, ఇది తప్పు. వాస్తవాలు మేము నిలబడి ఎప్పుడైనా అది విజయమో, వీర స్వర్గమో, అపజయమో, జయమో, కానీ వాస్తవం అనేది ఎప్పటికీ లైఫ్లో అంటే లాంగ్ టర్మ్ ఉంటుంది.
కానీ అబద్ధం అనేది తాత్కాలికంగా ఫాస్ట్గా ఊరు తిరిగి వస్తుంది, నిజం అనేది నిలకడగా బయటకు వస్తుంది. నిజం అనేది నిలకడగా బయటకు వచ్చి ఇచ్చిన విజయమే ఇది. సెంటిమెంట్ అస్త్రంగా బీఆర్ఎస్ ప్రజల్లోకి వెళ్ళింది, డెవలప్మెంటే ధ్యేయంగా మీరు ప్రజల్లోకి వెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సెంటిమెంట్ మనం చూడడం జరిగింది. చాలా వరకు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక ఆడబిడ్డని ఎగతాళి చేస్తున్నారు, ఏడ్చినా కానీ వీరు ఇట్లా చేస్తున్నారని కూడా చాలా వరకు విమర్శలు చేసినటువంటి పరిస్థితి. వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ఆనవాయితీ ఉండే, ఒక ఎమ్మెల్యే అయి ఉండి చనిపోతే అదే కుటుంబానికి మనం సీట్ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఆనాడు ఉన్న టీడీపీ కావచ్చు, ఒక గుడ్ సాంప్రదాయం ట్రెడిషన్ తీసుకొచ్చారు. వీళ్ళ ఓట్ల కోసం ఆ యొక్క గొప్ప సాంప్రదాయాన్ని విధ్వంసం చేశారు. ఒక కుటుంబం ఒక 5 ఏళ్ల కోసం ఎన్నుకున్న తర్వాత ఆ కుటుంబ సభ్యుడు చనిపోతే మళ్ళీ వాళ్ళకే ఇవ్వాలి మనము అని మేము పెట్టినాము. వీళ్ళు వచ్చి టీఆర్ఎస్ వాళ్ళు దాన్ని విధ్వంసం చేసేసారు. ఆ సాంప్రదాయాలను వీళ్ళకి మాట్లాడే అర్హత లేదు. ఇదే హైదరాబాద్ అంటే బ్రాండ్ పీజేఆర్. ఇవాళ జూబ్లీహిల్స్ లాంటి నియోజకవర్గాల్లో గుడులు కట్టించిన, బడులు కట్టించిన, వాడలు కట్టించిన, గల్లీలు నిర్మించిన పీజేఆర్. ఆయన చనిపోతే ఆయన తెలంగాణ కోసం కూడా మొదట పోరాటం గొంతెత్తుకున్నాడు. ఆయన చనిపోతే వాళ్ళ కుటుంబ సభ్యులందరూ పోయి కేసీఆర్ ఇంటికాడ నిలబడితే కనీసం స్పందించలేదు, పలకలేదు. ఆయన మీద పోటీ పెట్టిండు. అప్పుడు కాంగ్రెస్ టీడీపీకి కూడా ఫుల్ ఫైట్. అయినా టీడీపీ వాళ్ళు పోటీ పెట్టలే, బీజేపీ వాళ్ళు పోటీ పెట్టలే. కానీ ఇదే తెలంగాణ బిడ్డ మీద, తెలంగాణ కోసం మొదట ఎమ్మెల్యేలను కూడగట్టి పోరాటం చేసిన పీజేఆర్ మీద పోటీ పెట్టించింది ఈ దుర్మార్గులే, ఈ బీఆర్ఎస్ వాళ్ళే. ఇవాళ కన్నీళ్ళ గురించి మరి మాట్లాడే అర్హత నీకుందా? ఇవాళ కన్నీళ్ళ గురించి మాట్లాడుతున్నాం. ఆమె కన్నీళ్ళ కంటే ఆమె కుటుంబానికి 3 సార్లు ఇచ్చిండ్రు. ఆమె కన్నీళ్ళు ఏందో అసలు కథ ఏందో ఓట్లైన రోజు బయటకు వచ్చింది మాకు కూడా. కాబట్టి ఇక్కడ ఒక బీసీ బిడ్డను, పక్కా లోకల్గా పుట్టి పెరిగిన బిడ్డను అదే శ్రీశైలం యాదవ్ గారు నీకు బండి ఇచ్చి పైసలు ఇచ్చి అన్నీ చేస్తే నీకు గొప్పోడు. ఇవాళ కాంగ్రెస్ తరఫున ఆయన కొడుకు నిలబడితే ఆయన రౌడీ షీటరు, దొంగ, ఇంత దుర్మార్గమా? ఇంత దుర్మార్గంగా అనాల్సిన అవసరం ఉందా? కన్నీళ్లను గౌరవించే వ్యవస్థ నీకుంటే పీజేఆర్ కుటుంబం మీద ఎందుకు పెట్టినావు? కన్నీళ్లను గౌరవించే చరిత్ర నీకే ఉంటే పాలేరులో మరి రామరెడ్డి వెంకటరెడ్డి గారి కుటుంబం మీద ఎందుకు పోటీ పెట్టినావు? కన్నీళ్లను గౌరవించే చరిత్ర నీకే ఉంటే నారాయణఖేడ్లో కృష్ణారెడ్డి కుటుంబం మీద ఎందుకు పోటీ పెట్టి? ఫస్ట్ నువ్వే ఇవన్నీ విధ్వంసం చేసినావు. కాబట్టి మేము అయినా కూడా ఆమెను ఓ రోజు కూడా ఒక్క మాట అనలే. సరే ఆమె ఇక్కడ పుట్టిందా, పెరిగిందా లేదా, ఇలా ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ఏం మాట్లాడిండు కేసీఆర్ తిండిని, కట్టును, బట్టను ఒక ప్రాంతం వాళ్ళని ఎట్లా రెచ్చగొట్టిండు, ఇవాళ ఎట్లా వాళ్ళ గెలిపించడం కోసం ఇక్కడ లోకల్ బిడ్డని ఎట్లా ఇబ్బంది పెట్టిండు అనేది మనకు అందే తెలుసు. అయినా మేము వాటి జోలికి పోలే. అన్ని ఇంటింటా వెళ్ళి కూడా బాకీ కార్డులు పంచారు. బుల్డోజర్ కావాలా, కారు కావాలా, మొత్తం కూడా హైడ్రాతో మొత్తం కూల్చివేతలు జరుగుతున్నాయని విపరీతమైనటువంటి ప్రచారాలు కూడా చేయాలి. అదే వాళ్ళు బుల్డోజర్లు ఎవరింటికి పోయినాయి? కేసీఆర్ కుటుంబము ధ్వంసం చేసినటువంటి పట్టణం మూలంగా హైదరాబాద్ అంతా మునుగుతున్నది. ఒక్కరి కోసం 100 మంది నాశనం కావద్దు. ఆ ఒక్కరు కూడా ఎవరంటే వీళ్ళు పెంచి పోషించిన కబ్జాదారుల మూలంగా ఎవరైనా పేదోళ్ళు కొని ఉంటే కూడా ఉండొచ్చు. అలాంటి వాళ్ళకు కూడా మేము భరోసా ఇచ్చినాం. కానీ ఇవాళ 100 ఇండ్లు మునిగిపోతున్నాయి, పొంగిపోతుంది, మా కాలువలలో పడి చనిపోతున్నారు అని మేము మంచి చేయడం కోసం చేసినాం. ఆయన కబ్జా చేసిన భూములను కాపాడుకోవడం కోసమే బుల్డోజర్ నినాదం తీసుకొచ్చిండు. బుల్డోజర్లు కాదే, దేశాన్ని నిర్మించిందే కాంగ్రెసు. హైదరాబాద్లో రింగ్ రోడ్లు, ఎయిర్పోర్ట్లు ఇవన్నీ తీసుకొచ్చి హైదరాబాద్ విస్తరణలో ఇంత అగ్రభాగాన్ని ఉన్నదే కాంగ్రెసు. దీనికి ఇంత డిమాండ్ వచ్చినాక నువ్వు వచ్చి కూర్చొని కబ్జాలు చేసినావు. కబ్జాలు కూడా కనీసం ఓ రోడ్డు లేదు, ఓ వ్యవస్థ లేదు. ఇప్పుడు బోరుబండలో మేమున్నాం. పాపం బోరుబండ వాళ్ళు మాదాపూర్ పోవాలి. ఆడ ఒకటికి అమ్ముకున్నాడు గవర్నమెంట్ భూమి, వాడు మొత్తం అడ్డు కట్టేసిండు, దారి లేకుండా చేసిండు. ఇప్పుడు మేము ఆ దారిని ఓపెన్ చేయించాలి. ఎవరిది డిమాండ్? ప్రజల డిమాండ్. అది బోరుబండ ప్రజల యొక్క డిమాండ్, అది ప్రజలందరి డిమాండ్. నువ్వు ఒక్కరి కోసం కొమ్ము కాస్తే మేము 1000 మంది కోసం మేము పాటుపడుతున్నాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక విజయం అనేది కూడా మంత్రులపై, ముఖ్యమంత్రిపై, ప్రభుత్వానికి కూడా చాలా బాధ్యతను పెంచినటువంటి అంశం అని చెప్పవచ్చు. ఎందుకంటే 2 ఏళ్ల పాటు కూడా కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చుకుంటూ పోతుంది. ప్రజలంతా కూడా ఎన్ని దుష్ప్రచారాలు చేసినా కానీ మళ్ళీ కూడా జూబ్లీహిల్స్లో విజయాన్ని ఇచ్చారు. ఏం చెప్పు? ఖచ్చితంగా వాళ్ళు ఎన్నో తప్పుడు ప్రచారాలు, వాళ్ళ ప్రచారం కూడా చూసిండ్రు కదా. ఇక మా సీఎం గారు కూడా అన్నారు ఐటెం సాంగ్ లెక్కున్నాను. వాళ్ళంతా ఇట్లా ఎగురుడు, అది ఏంది గల్లీలల్లా ప్రచార శైలి యొక్క డిగ్నిటీని నాశనం చేసి పడేశారు. మీడియా యొక్క విశ్వసనీయతను నాశనం చేశారు. మీడియా ఇవాళ వెలుగు పేపర్ ఉంటుంది, లేదా బిగ్ టీవీ ఉంటుంది, దానికి అదే ట్యాగ్ తోటి ఇంకొకటి ఛానల్ పెట్టి ఫేక్ వీడియోస్ పెట్టి అరే వీళ్ళు ఇది అన్నారు, వీళ్ళు అన్నారని తప్పుడు సమాచారం. ఇంత దుర్మార్గంగా చేయొద్దు కేటీఆర్. నిబద్ధతతో ఉండు, నిజాయితీగా పనిచేయి.
విజయం కోసం వెయిట్ చేయి. అంతేగాని అధికారం పోవడం, అధికారం ఎవరికి స్వాస్థ్యం కాదు, నాకు స్వాస్థ్యంగా నీకు స్వాస్థ్యం కాదు. కానీ విలువలను పొడగొట్టుకొని తప్పుడు ప్రచారాలు చేస్తే, తప్పుడు ప్రచారం చేసిన వాళ్ళకి ఇలాంటి బుద్ధి తప్పకుండా ప్రజలు చెప్తారు. రైట్, చూడొచ్చు జూబ్లీహిల్స్ ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టారని కూడా చెప్తున్నారు. ఈ విజయంతో కూడా మంత్రులపై ప్రభుత్వంపై కూడా బాధ్యత పెరిగింది, అభివృద్ధికి కట్టుబడి ఉంటామని కూడా మంత్రి సీతక్క చెప్తున్నారు.